మా తాత చెప్తుండే అప్పట్లో గొలుసుకట్టు చెరువులతోని పట్నం ఎంత అందంగా ఉంటుండేనో. మూసీ నదిలో కూడా మంచినీళ్ళు పారేవట. అసొంటిది ఇప్పుడు అంతా ఆగమాగమైంది. మూసీ నది కంపు కొడుతున్నది, చెరువులు మాయమైనాయి. ఏటు చూసినా బిల్డింగ్లతోని పట్నం అంతా పాడైంది. చిన్న వానకే వరదలు వచ్చినట్టు అవుతున్నది. చెరువులలో పోవాల్సిన నీళ్లు ఇండ్ల నడమ మడుగులు పడుతున్నాయి. అందుకే ఇండ్లు కూలగొట్టుర్రి అన్నట్టే మాట్లాడుతుర్రు చాలా మంది. నిన్న మొన్నటి దాకా అట్లెట్లా కూలగొడతారు, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను కూడా పరిశాన్ చేయాలి అని గరమైనరు చాలా మంది. కానీ చెరువులు బాగుపడతాయి, పట్నం బాగుపడుతుంది అనగానే అట్లయితే కూలగొట్టాల్సిందే అంటున్నారట. సర్కారోళ్ళు హైడ్రా తీసుకొచ్చి మంచి పని చేసిండ్రు అన్నట్టే మాట్లాడుతాండ్రు చాలా మంది పబ్లిక్. ఇక చూడర్రి 19 ఎకరాలలో ఉండే పతుల్లో కూడా చెరువును ఇంతింత మింగుకుంటా 8 ఎకరాలు సాఫ్ చేసిండ్రట. అగో చెరువు నీళ్ళనే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిండ్రు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోయి మొత్తం చూసి వచ్చిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఇక్కడ ఇండ్లు కట్టుకోనికే ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రట. వాళ్ళని ఇప్పుడు గట్టిగా ఆర్చుకునే పనిలోనే ఉన్నారట సర్కారోళ్ళు. అటు సరూర్ నగర్ లో వెనకట విశాలంగా 200 ఎకరాలలో ఉండేదట చెరువు. దాన్ని మింగి ఆఖరికి 62 ఎకరాలకు తీసుకొచ్చిండ్రట కబ్జాగాళ్ళు. సింగరేణి, గ్రీన్ పార్క్, తపోవన అని చెరువును ఆక్రమించి పెద్ద పెద్ద కాలనీలే కట్టి పారేసిండ్రట. అగ చూడర్రా అంటే ఎవరో ఆ ఇగురమంతుడు చెరువులనే ఇల్లు కట్టుకొని ఉందామని చూసిండు గాని నీళ్లు నిండి ఇల్లు మునిగింది. మాపటీలు గుట్టు సప్పుడు కాకుండా పొక్లేన్లు పెట్టి చెరువులో మట్టి ఉడుపుతాన్రట. ఇప్పుడు హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాలు వచ్చేసి పెద్ద పెద్ద ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఏదైతే కూల్చివేత జరిగిందో అట్లాంటి కట్టడాలకు మేము స్వాగతిస్తున్నాము. బాండ్ దాటి ఎవరైనా వచ్చేసి దాని లోపలికి పోతే దాన్ని కూల్చివేయండి. ఈ వాస్తవానికి చెరువు వచ్చేసి 100 ఎకరాల పైన ఉండే స్థానికంగా ఉన్న చాపలకుంట చెరువు 11 ఎకరాలండి. అది నా కండ్ల ముంగట 14 సంవత్సరాల క్రితం ఆ చెరువును మొత్తం కబ్జా చేసేసి లేఅవుట్ చేసి మొత్తం మీరు చెరువు నామరూపాలు లేకుండా చేశారండి. కర్మంగడ అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ చాపలకుంట చెరువు పిల్లర్ ఉంటుంది. FTL 2012 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లర్ ఫిక్స్ చేసారు. ఆ పిల్లర్లు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఇండ్ల మధ్యలో తెలియదు. తీసేసి ఉంటారు నాకు తెలిసి కట్టేసి. రీసెంట్లీగా అవతల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మేము చెప్పినా కూడా అవ్వట్లేదు. అయినా GHMC పర్మిషన్స్ కూడా ఏం లేవు. వాటి లేఅవుట్ ఉంది సరే మధ్యలో కట్ట ఎక్కడ పోసిరో కట్ట ఇంకా అవతలకి ఇటు మొత్తం లేఅవుట్ ఉన్నది. 80, 85, 90 లేఅవుట్ ఉన్నది. గిట్ల ఒక్కటని కాదు, పట్నంలో ఉన్న చాలా చెరువులను కబ్జాలు చేసి కథం పెట్టిండ్రు. రంగారెడ్డి జిల్లా తుమ్మల చెరువును ఎవరిలో ఎత్తుకపోయినరని, చెరువును మాయం చేసిండ్రని పువ్వు పార్టీ లీడర్లు పోలీసు వాళ్లకు షికాయతు చేసిండ్రు. ఒకప్పుడు 100 ఎకరాలలో ఉన్న చెరువులు కొన్ని మొత్తానికే గాయబైనాయి. తత్తిమై రోజుకింత కరువుకుంటూ పోతున్నాయి. అందుకే పబ్లిక్ కూడా తిరగబడతాండ్రు. సర్కారోళ్ళు మంచి పనే చేస్తారా అన్నట్టు మాట్లాడుతున్నారట. అంతేకాదు ఒక్క హైదరాబాదులనే కాకుండా జిల్లాల పొంటి కూడా హైడ్రా సొంటిది పెట్టాలి అని కోరుతున్నారట. ఊర్ల పొంటి చోటా మోటా లీడర్లు చెరువులను కబ్జా పెట్టి నాశనం చేస్తారని కోపానికి వస్తున్నారు జనాలు. చెరువులకు పానం పోయాలంటే, చెరువులను కాపాడుకోవాలంటే హైడ్రాకు సాతి ఇయ్యాలి అన్నట్టే మాట్లాడుతాండ్రు చాలా మంది.